హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మనోహర్ డ్రిప్. నేను మీకోసం ఇది తక్కువ రేటులో డ్రిప్ రెయిన్ పైప్ ఎలా వేయాలో చూపెడుతున్నా. ఈరోజు ఇది 6 ఎకరాల సైటు. ఇదంతా మొత్తం 6 ఎకరాలది రెయిన్ పైప్ వేసాను. చూడండి, ఇది కొత్తగా వచ్చింది తప్ప పైపు. అంటే దీన్ని ఏమంటారంటే తొండ పైపు అంటారు మన దగ్గర. కొంతమంది ఏమో వేరే పైపు హెచ్డిపి పైపు కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది, తొండ పైపు కన్నా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. ఇది ఫిట్టింగ్ విధానం. ఇది 6 ఫీట్ల కొట్టేసాము. ఏం లేదు, ఇట్లా దాంతో కటింగ్ చేసి రబ్బర్ తీసుకొని అంతే హోల్ వచ్చింది. 32 mm హోల్ అది. అంతే రబ్బర్ పెట్టేసేసి రబ్బర్ అట్లా పెట్టేస్తుంది. ఈజీ, చాలా ఈజీ. ఇది మళ్ళీ కాకు ఉంటుంది కదా, రెయిన్ పైప్ కాకు 40 mm ఇది. 40 mm కాకు అట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లానే స్ట్రైట్గా 6 ఫీట్లో కూడా అంత దూరంలో వేసాము. ఇవే తొండం పైపులు ఇట్లా ఉంటుంది. 60 మీటర్లకు ఒకటి వస్తుంది మనకు బెండలు. ఇంత క్వాలిటీ చాలా క్వాలిటీ ఉన్నది. మనకు ఒక 3 సంవత్సరాలు వస్తుంది అనిపిస్తుంది. దీనికోసం ఎండి క్యాపులు అన్ని రకాలుగా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మన డ్రిప్ షాప్లో ఇట్లా బెండలు ఉంటాయి. ఇది చూడండి, మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాం. రెయిన్ పైప్ ఫిట్టింగ్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. మన పీవీసీతో వేసుకుంటే ఎక్కువ అమౌంట్ పడుతుంది. అదే మన ఈ పైప్తో వేసుకుంటే దీన్ని ఫ్లాట్ పైప్ అంటారు. చాలా ఈజీ ఫిట్టింగ్ అయినా కనెక్షన్ అయినా మళ్ళీ ఎప్పుడైనా తీసుకురావడానికి. ఇది చూడండి, ఇంత పెద్ద అటు ఇటు 2 సైడ్లో వేసేస్తున్నాం హోల్స్. ఇటు 3 ఎకరాలు, మళ్ళీ ఇంకొక వేరే సైడ్ ఇంకో 3 ఎకరాలు వేస్తున్నాం. మా ఫిట్టర్ నేనే ఫిట్టింగ్ చేస్తాడు, చంద్రశేఖర్ అని. మొత్తం ఇతడే ఫిట్ చేసాడు. ఇది నేనే మనోహర్. మనం ఈ సైట్ తీసుకున్నాం. మా 6 ఎకరాల సైట్లో వర్క్ స్టార్ట్ చేసినాం. ఒక రోజు మొత్తం ఇది ఫిట్టింగ్కే పోయింది. ఇలా ఉన్నది. అయ్యో, ఇంత సింపుల్గా మనం దాంతో కట్టర్తో కట్ చేసి ఇంత పెట్టేస్తే అయిపోతుంది. చాలా ఈజీ, తక్కువ రేటుతో రైతు సోదరులారా ఇది వేసుకోండి. చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడాలని కోరుకుంటున్నాను. మనోహర్ డ్రిప్ ఏమున్నా కానీ నాకు కాల్ చేయండి. నా నెంబర్ ప్రతి ఒక్కరు ఇస్తాను. చాలా ఈజీ. ఇతర పసుపు కోసం ఏంటి, ఇప్పుడైతే ఏంటిది పెసర్లు వేసిండు. పెసర్లు తర్వాత పసుపుకు వాడతాడు. పసుపు మొక్కజొన్నకి. తెల్లారి నెక్స్ట్ డే వచ్చినాం. ఈ పైప్ కూడా అంత మట్టి పడింది, బ్లాక్ కలర్ అయిపోయింది. వాళ్ళ ఇట్లా పైపులు జాపేసుకుంటారు. 3-4 ఎకరాలు పెట్టుకున్నాడు. ఇది పెద్దది కదా, దాదాపు 50 బెండల్లో ఒక 3 ఎకరాలకు వాడేటట్టున్నాయి. ఇగో ఎట్లా వస్తుందో చూడండి. ఇంత అసలు లీకేజ్ అనేటిదే లేదు, చాలా నీట్గా వచ్చింది. ఇట్లా ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి పైప్స్ పగలడానికి ఏముండదు. చూడండి, ఇది పైపు ఎక్కడ లీకేజ్ లేదు. ఇది ఎండి క్యాప్. ఇది ఇది సో ఈజీ, చాలా తక్కువతో. అంతకుముందు పీవీసీతో పెట్టి ఇట్లా పెడతా ఉంటారు, కానీ ఇప్పుడు క్లాంపులు వేసుడు అదంతా ఏం అవసరం లేదు. చాలా ఈజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ లేటెస్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతి ఒక్క డ్రిప్ కొత్త టెక్నాలజీ వచ్చినాయన్నీ మీకు చూపెడతారు. కొత్తగా ఎక్కడ వేయలేరు, రెయిన్ పైప్ వేయలేరు. డ్రిప్ వేసారు అంతకుముందు, కానీ మనం తొండం పైప్తో రెయిన్ పైప్ వేసాను. ఎవరితో అట్లా సాహసం చేయలేరు. కానీ నేను 6 ఎకరాలకు ఫస్ట్ టైం వేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ కొత్త వీడియోలు వస్తాయి. ప్రతి ఒక్కటి పెడతా ఉంటాను. కాబట్టి రైతు సోదరులారా, కొత్తగా వచ్చేవారు మన
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాను. ఈ విధాన్ని వాళ్ళందరూ ఇప్పుడు 6 ఎకరాలకు దాదాపు ఒక 25 గేట్ వాళ్ళు వాడుతున్నా ఒకటేసారి ఇది. నేనే నెక్స్ట్ డే మళ్ళీ చేంజ్ అయింది కదా! ఇది చాలా బాగుంది. లేదే ఈజీ. మనం ఇక ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. మన ఫీల్డ్‌కి రావాలి కదా! ఫీల్డ్ మొత్తం చూసుకొని ఎట్లా జరుగుతుంది ఏంది అని మొత్తం మనమే చూసుకుంటాం. ఫిట్టర్‌ని పెట్టి మనం వచ్చినాం. రన్నింగ్ చేపిస్తున్నాం. చూడండి. ఇక్కడ నుంచి గేట్ వాళ్ళు ఎట్లా పోస్తుందో. 6 ఫీట్‌లో కూడా వేసాడు. దగ్గరేసుకున్నాడు ఈ రైతు. మన నెక్స్ట్ ఇయర్ పసుపు ఇస్తాడు కాబట్టి కొద్దిగా దగ్గరేసుకుంటా అంటే సరే అని చెప్పినా. కానీ మనకు అవసరం లేదు. 8 ఫీట్స్ అయినా సరిపోతది. అందరూ అంటారు గానీ 12 ఫీట్లు, 10 ఫీట్లు అంటారు గానీ అవసరం లేదు. అట్లా వేసుకుంటే మనమే లాస్ అయితాం. ఇది పసుపుకు వేస్తున్నాం కాబట్టి పసుపుకు అవసరం ఉంటుంది కాబట్టి ఆకులు అవి అడ్డం వస్తాయి కాబట్టి మనం పసుపుకి 6 ఫీట్‌లో కొట్టేస్తే కూడా సరిపోతది. పసుపు మొక్కజొన్న మా తెలంగాణలో ఇక్కడ మనకు ఎక్కువ ఇగో ఇక్కడ సోలిగేది లేదు. మంచిగా వచ్చినాయి రబ్బర్లు ఏదైనా ఎంత బాగా వస్తున్నాయి. మొత్తం 2 సైడ్‌ల టచ్ అయితున్నాయి. ఈ రైతుకు 24 లైన్‌లు వాడుతున్నాయి ఒకటేసారి. పెద్ద మోటారు. ఇప్పుడే స్టార్ట్ చేసిర్రు ఈ పక్కన. వాళ్ళు వేస్తుర్రు చూస్తా ఉన్నారు. అటు ఇటు సెట్ చేస్తుర్రు. ఇదే ఫీల్డ్. మనం వెళ్తున్నా నేను. ఇదే ఫీల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ డ్రిప్. ఇంకా కొత్త వీడియోలు చేస్తూ ఉంటాను, పెడతా ఉంటాను. కాబట్టి చూడండి ఇదే ఫీల్డ్ గుట్ట దగ్గర ఉన్నది 6 ఎకరాల ఫీల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ డ్రిప్. మీకు కొత్తవి పెడతాను. థ్యాంక్ యూ రైతు సోదరులారా.